కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈట్ల రాజేందర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బులాపూర్లోని ఆయన పర్యటించారు. స్థానిక హెచ్ఎంటీ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్న సీనియర్ సిటిజన్స్ తో ముచ్చటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలకు పైగా గెలుస్తామని ఈట్ల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు హెచ్ఎంటీ గ్రౌండ్ లో పొద్దున 6 గంటలకు రావడం జరిగింది. ఇక్కడ వేలాది మంది వాకర్స్ కావచ్చు, యోగాలో పాల్గొనే వాళ్ళు కావచ్చు, క్రికెట్ ప్లేయర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్న మాట, ఈ దఫా మోడీ గారినే గెలిపిస్తాం, మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో ఈటల రాజేంద్రనే గెలిపించుకుంటాం, మీ గురించి ఉద్యమాల్లో చూసినాం, మంత్రిగా చూసినాం, కాబట్టి మీరు మా గురించి చెప్పాల్సిన లేదు, మా ఓటు మీకే అనేటువంటి పద్ధతిలో కనపడతా ఉంది. ఇలా మొత్తం మల్కాజ్గిరి పార్లమెంటు తెలంగాణలోనే మోడీ గారు మల్కాజ్గిరిలో అడుగుపెట్టిన తర్వాత తెలంగాణకే ఒక సంకేతం ఇచ్చిన నియోజకవర్గంగా, స్ఫూర్తినిచ్చిన నియోజకవర్గంగా కనపడతా ఉంది. ఇవాళ 12 సీట్ల పైబడి గెలిపించాలని చెప్పి అమిత్ షా గారి గడ్డ మీద వారు అప్పీల్ చేసినాడు. ముమ్మాటికి 12 సీట్ల పై సీట్లు గెలిపిస్తామనేటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఈ అప్కి బార్ 400 పార్ అనే నినాదం ఏదైతుందో సౌత్ ఇండియాలో కూడా ప్రజానీకానికి అది నచ్చింది. ఈసారి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా, కులం మతం అనే తేడా లేకుండా, పార్టీ జెండా అనే తేడా లేకుండా మోడీ గారే మా ప్రధానమంత్రి అనేటువంటి భావన తొనిసలాడుతా ఉంది.